అల్లంపురం గ్రామంలోని టీబీఆర్ సైనిక్ స్కూల్ ప్రాంగణంలో గురువారం విజయ్ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ అధినేత టి భోగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ కేజీ కృష్ణారావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ కేవి ప్రసాదరావు, సుబేదార్ బి వీరయ్య, డాక్టర్ కృష్ణంరాజు, సర్పంచ్ టి ప్రగతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం అమర జవాన్ల స్తూపానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం మాజీ సైనిక ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు గమ్ని సుబ్బారావు, బీజేపీ నాయకులు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, అడప రమేష్, కరెస్పాండెంట్ టి పద్మావతి, ప్రిన్సిపల్ పర్వీన్ కుమారి, దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సేకరించిన 75,260 విలువ గల చెక్కును అధికారులకు అందజేశారు. एक चीज है कि जितने भी बड़े बड़े देश हो लड़ाई जीते हैं, लेकिन हम ही एक देश हैं जो दूसरा देश को पैदा किया उस लड़ाई के बाद बांग्लादेश क्रिएट किया। और बाकी जितने भी किसी को हराया, किसी को जिताया, कोई बॉर्डर बदली किया, इस मुताबिक का नहीं है। हमने एक दुश्मन को बिल्कुल 2 टुकड़े में काट के एक नया देश बनाया। वो बहुत महत्वपूर्ण है और वो क्रेडिट जाता है आप सभी जो 71 वॉर के अंदर जितने भी आप लोग हो। मेरा एक ही है कि हर बार जब सोल्जर को देखते हैं, सोल्जर को అతన్ని పెద్దగా చూడటం ఒకటి, సోల్జర్ అంటే ఏ కామన్ వర్డ్లో, బట్ అదర్స్ మస్ట్ లెర్న్ ద క్వాలిటీస్ దట్ హావ్ మేడ్ హిమ్ ఏ సోల్జర్ ఫర్ అదర్స్ and pick up those qualities. Everybody need not be a soldier. I mean, we require good human beings in society, good doctors, good administrators, good technicians, technical knowledge, but pick up those qualities that belong to a soldier in society and we will be a very good nation as such. I can only tell all the young people, please pick up those qualities. ये नहीं कि एक प्रोग्राम देख के खुश हो गया, सोल्जर को माला डाल दिया और इसके बाद भूल गया ना. If you have not picked up the qualities that make a good soldier, then we are losing the value of this entire program. వినోద కార్యక్రమాల్లో కూడా కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ఉత్సాహంగా గడపడానికి ఈ ఎగ్జిబిషన్లో అనేక వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎగ్జిబిషన్ సందర్శన చక్కని అనుభూతిగా మిగలాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ నిబంధనల అమలు బాధ్యత నిర్వాహకులదేనని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు అబ్దుల్ మహీయుద్దీన్ ఖాన్, మేనేజర్ అబ్దుల్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలలో ఒక చిన్న ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే ఇప్పుడంతా క్రిస్మస్ హాలిడేస్, తర్వాత పొంగల్ హాలిడేస్ రావడం, పిల్లలందరూ కూడా తల్లిదండ్రులతోటి ఏదో కొద్దిసేపు ఈ ఎగ్జిబిషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారనే ఉద్దేశంతో చిన్న చిన్న పిల్లలకి ఉపయోగపడే షాపులు, అలాగే అమ్యూజ్మెంట్కి సంబంధించిన కొన్ని గేమ్స్ని ఏర్పాటు చేశారు. ఏదైనా కొంచెం ఈ సెలవులు ఉన్న పరిస్థితిలో పిల్లలకి ఆనందంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెట్టారు. మనం ఇవాళ ఏదో ఇనాగ్రేషన్ చేయమంటే వచ్చి చేయడం జరిగింది. దీన్ని పిల్లలందరూ వచ్చి ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా వచ్చి చూడాలని కోరుతున్నారు. ఈ నిర్వాహకులు కూడా ఇక్కడికి వచ్చే కస్టమర్స్కి, పిల్లలకి ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత నిర్వాహకులకు ఉంది. అలాగే ఇది కోవిడ్ టైము, ఒమిక్రాన్ భయం అందరికీ ఉంది. ఏ ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలకి వ్యతిరేకంగా ఎవరు చేయడానికి లేదు. అటువంటి ఏదైనా జరిగితే మాత్రం నిర్వాహకులు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించాలి.
కోవిడ్ నిబంధనలను అనుసరించే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి క్షణం అబ్జర్వ్ చేసి చేయవలసిన అవసరం ఉంటుంది. ఇది పూర్తిగా బాధ్యత నిర్వాహకులు తీసుకుని ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రకంగా చేయాలని కోరుతున్నాను. సేంద్రియ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం హర్షణీయమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈతకోట తాతాజీ పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా గురువారం స్థానిక కిరాణా వర్తక సంఘం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు అయినపర్తి శ్రీదేవి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దప్రోలు వీరరాఘవులు, అయినం బాలకృష్ణ, నరిసె సోమేశ్వరరావు, సింగం జగపతి రామయ్య, సిహెచ్ గంగాధర్రావు, లచ్చిరెడ్డి సత్యనారాయణ, ఎడ్లపల్లి శ్రీరామ్, గరగా ప్రసాద్, భార్గవ, చిన్న, మధు, కావ్యారెడ్డి, వెంకటలక్ష్మి, సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు. మరి గతంలో మనం చూస్తే ఎకరానికి పంట పండాలంటే 10 బస్తాల బస్తా పండేది. అంటే సంవత్సరానికి ఒక పంట మాత్రమే పండేది. ఈ రోజున సంవత్సరానికి 2-3 పంటలు. అంటే భూమి సారవంతం పోయింది రసాయనిక ఎరువుల ద్వారా. మరి ఇవాళ భూ విలువలు తగ్గిపోయి మరి ఇచ్చినటువంటి ఆహారంలో కూడా కల్తీ ఏర్పడడం వల్ల మనిషి యొక్క ఆయుష్ కూడా తగ్గిపోయే పరిస్థితి. ఇవాళ మనం తినే ఫ్రూట్స్ కూడా సీజనల్గా రాకుండా 365 రోజులు ఇవాళ ప్రతి ఫ్రూట్ దొరుకుతుంది. కారణం ఏంటంటే అది కృత్రిమంగా తయారు చేసే పద్ధతి ఉండడం వల్ల. ఇవాళ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఇవాళ యూరియా కూడా మరి వేపపోత యూరియాని మనకి దేశవ్యాప్తంగా సప్లై చేయడం వల్ల మరి ప్రపంచ దేశాలకి మనం బియ్యం సప్లై చేయడంలో బ్రెజిల్ని మించి బ్రెజిల్ని వెనక్కి తొక్కి మరి ఇండియా 8% ముందుకెళ్ళడం అనేది నిజంగా కూడా హర్షించదగ్గ విషయం. ఇవాళ మోడీ గారు మరి రైతే రాజు, రైతు ఈ దేశానికి వెన్నెముక, రైతు నిలబడితేనే మరి దేశానికి ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉంటారు అనే దిశగా మరి వారు చేసే ప్రతి ఆలోచనని కూడా ఇవాళ మనం అందరం కూడా స్వాగతించాలి. వ్యవసాయ ఆధారిత దేశంగా భారతదేశంలో రైతుని రాజుగా చెప్పుకుంటాం. అటువంటి రైతు కష్టపడటం వల్లే కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈ రోజున మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం కడుపు నిండా తినగలుగుతున్నాం. ఎటువంటి వ్యవసాయ ఉత్పత్తులు తగ్గకుండా మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం అంటే అది రైతు పెట్టిన భిక్ష. అటువంటి రైతు పండించే వ్యవసాయంలో చిన్న మార్పులు వచ్చి అది పెను ప్రమాదంగా సంభవించి వ్యవసాయంలో రసాయన ఎరువులను వాడడం, తద్వారా ప్రజల ఆరోగ్యం దెబ్బతినడం జరిగింది. ఆరోగ్యం మహాభాగ్యంగా మనం చెప్పుకుంటాము. ఈరోజు మోడీ గారు గుజరాత్లో చేపట్టిన కార్యక్రమంలో రైతులకు సంబంధించి పథకాలని సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించిన రైతులకి కొన్ని పథకాలని తీసుకొస్తున్నారు. తద్వారా ఏంటంటే మన తరంతో పాటు మనకు రాబోయే తరాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి వీలవుతుందని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, రాబోయే భవిష్యత్తు తరాల యొక్క ఆరోగ్యం కోసం ఈ దేశంలో రసాయన ఎరువులతో ఈ సారవంతమైన ఈ భూమిని పాడు చేస్తున్నటువంటి ఈ రసాయన ఎరువుల నుంచి భారతదేశానికి విముక్తి కలిగించాలి, రైతులకు అవగాహన కల్పించాలి. అలాగే రైతులకి ప్రోత్సాహాలతో రైతులు ఏదైతే ప్రకృతి వ్యవసాయం ఉందో ప్రకృతి వ్యవసాయం ద్వారా సేంద్రియ ఎరువులు వాడుతూ అత్యుత్తమమైన ఆహార ధాన్యాలను పండించి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ఒక అద్భుతమైన బృహత్తరమైన ప్రణాళికను రూపొందించి దాన్ని పైలట్ ప్రాజెక్టుగా గుజరాత్ నుంచి ప్రారంభిస్తున్నారు. ఈరోజు దీన్ని దేశంలో ఉన్న రైతులందరికీ తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండల ఇట్లో హెడ్ క్వార్టర్స్లో ఇలా స్క్రీన్లు ఏర్పాటు చేసి రైతులు తెలిసే విధంగా ఒక బృహత్తరమైన ప్రణాళికను రూపొందించింది. భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో జాతీయ రహదారి ప్రక్కన ఉన్న వంతెన వద్ద గల దాసాంజనేయ స్వామి గుడిలో గురువారం హనుమత్ వ్రతాలను వేడుకగా నిర్వహించారు. గురువెల్లి విష్ణు దంపతులు పీటలపై కూర్చొని ఈ వ్రతం నిర్వహించారు. ఆలయ పూజారి చామర్తి శ్రీరామచంద్రమూర్తి నిర్వహణలో హనుమత్ వ్రతాన్ని జరిపించారు. ఈ కార్యక్రమంలో గురువెల్లి సత్యనారాయణ,
కౌసల్యాదేవి దంపతులు, కూన నాగరాజు, గ్రామానికి చెందిన హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. దాసాంజనేయ స్వామికి తమలపాకులు, నిమ్మకాయలు, గంగ సింధూరంతో అభిషేకించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ద్రౌపదిని ఈ విషయం బతికేవాడు మృగజాతి వాడు చెప్పబడినదయ్యా అక్కడ విడిచిపెట్టింది. అందువలనే ఆ ధర్మరాజు వనవాస క్లేశము సంభవించింది. ఆ విషయము సత్యము సత్యమై సీతను వెతుక్కుంటూ ఋష్యమూక పర్వతములు చేరిన అట ఆ సూర్యుడు మింగడానికి వచ్చాడట హనుమంతుడయ్యాడు. హనుమంతుడని పేరు రావడానికి కారణం అది. కార్యములన్నింటినీ నేను నెరవేర్చుగా హనుమత్పర్వం ఆచరించి కావున వ్రతములన్నింటి శ్రేష్టమైనటువంటి అని చక్కగా నెరవేర్చారు. కోళ్ళ గ్రామంలో కొంతిన సమీపంలో ఉన్నటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయమునందు 30 సంవత్సరాల నుంచి, అంటే ఇది 100 సంవత్సరాలు పైబడి దీనికి విగ్రహానికి ఒక స్థాపన జరిగింది. అయితే పునర్నిర్మాణం జరిపి దాన్ని మళ్ళా ఉద్ధరించడం జరిగింది. 30 సంవత్సరాల నుంచి ఏటా కూడా ఈ హనుమద్వ్రతం మార్గశీర్ష ఈ త్రయోదశి నాడే ఇది చేసి మనం విశేషంగా ఈ భక్తులకు ఆకట్టుకుని వారి యొక్క కోరికలు నెరవేరేటగా వాళ్ళ ఎవరికి అయితే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు, విద్య, సంపదలు ఇవన్నీ కూడా కోరుకునేటువంటి వారు ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరేటట్టుగా ఈ యొక్క పూజలన్నీ నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ ప్రతి మంగళవారము కూడా కొంతమంది భక్తులు విశేషించి ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి పూజలు చేసి వారి యొక్క అనుభవాలని మనకి తెలియజేస్తూ ఉంటారు. అందుచేత ఏంటంటే ఇంతటి మహత్తరమైనటువంటి ప్రదేశం క్షేత్రంలో ఉంటుంది, దాని యొక్క విగ్రహంలో ఉంటుంది, ఒక ప్రాణం అర్చకుల్లో కూడా ఉంటుంది. ఈయనని చూస్తే ఈయన ఆంజనేయ స్వామి గుడిలో అర్చకుడు అండి అని చెప్తారు. అలాగే ఆ క్షేత్రం కోళ్ళ గ్రామంలో ప్రసన్నాంజనేయ స్వామి వారి యొక్క గుడి ఉంది వంతెన దగ్గర అని చెప్పుకుంటాం. ఆ క్షేత్రము, అర్చనలు ఇవన్నీ కూడా ఒక విలువైనటువంటివిగా మనం ఎన్నుకుంటున్నాం. అంతటి విలువైనటువంటి ఈ హనుమత్ వ్రతాన్ని మనం ప్రతి ఏటా చేసుకుంటూ ఈ ఏడాది ఈ రోజుని ప్రారంభించి 5 రోజులుగా ఈ ఉత్సవాలన్నీ కూడా జరిపించుకుంటాం. భీమడోలు మండలం గుండుకొలనులో చేపల చెరువుల వద్ద నివసిస్తున్న వృద్ధ మహిళ హత్య కేసును భీమడోలు పోలీసులు ఛేదించారు. ఈ నెల 3న నాగమణి అనే వృద్ధురాలు అనుమానాస్పద మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్యకు సంబంధించిన 4 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 34 గ్రాముల బంగారు ఆభరణాలు, 60 గ్రాముల వెండి పట్టీలు, 4000 రూపాయల నగదు సేకరించినట్లు భీమడోలు సిఐ సుబ్బారావు, ఎస్ఐ వీరభద్రరావు, దెందులూరు ఎస్ఐ వీర్రాజులు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. డిసెంబర్ 3వ తారీఖున గుండుగోలు గ్రామంలో ఒక మర్డర్ జరిగింది. ఒక 55 సంవత్సరాలకు సంబంధించి ఒక ఉత్తరాజు నాగమణి ఒక మహిళ హనుమాన్ ఆఫీసులో చనిపోయి ఉంది ఇంట్లో. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బీరువాలో దొంగతనం చేయబడి లాక్ బ్రేక్ చేసి ఉంది. లాక్ బ్రేక్ చేసి దొంగతనం చేయబడింది. ఒంటి మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలు కూడా మిస్ అయ్యాయి. ఇమీడియట్గా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ రాగానే కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశారు. భీమడోలు సిఐ గారు వారి టీము మొత్తం రంగంలో దిగిన తర్వాత క్లోజ్ టీము, డాగ్ స్క్వాడ్ అన్నీ తీసుకొచ్చాం. మొత్తం ఉన్నటువంటి క్లూస్, సీసీటీవీ కెమెరాస్, ఉన్నటువంటి టెక్నికల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, తర్వాత అన్ని రకాలైనటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాక డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకు 4 ముద్దాయిలు దీనిలో ఐడెంటిఫై అవ్వడం జరిగింది. 4 ముద్దాయిల్లో ముందుగా దొంగ కృష్ణంరాజు, సన్ ఆఫ్ పెద్దిరాజు, సెట్టిబల్జ, 29 ఇయర్స్, బద్రికోడు, కోరుకొల్లు, భీమడోలు మండలం. అదేవిధంగా గంధం పవన్ కళ్యాణ్, సన్ ఆఫ్ శ్రీనివాసరావు, కాపు, 25 ఇయర్స్, సీతంపేట, గుండుగోలు విలేజ్, భీమడోలు మండలం. కట్టా సీమోన్ రాజు అలియాస్ రాజు, భోగేశ్వరరావు, సన్ ఆఫ్ భోగేశ్వరరావు, గౌడ బైకాస్, 38 ఇయర్స్, బద్రికోడు, భీమడోలు మండలం. అదేవిధంగా
రిసీవర్ గద్దాడ శ్రీను సన్ ఆఫ్ సత్యనారాయణ సెట్టిబల్జ 41 ఇయర్స్ తూర్పాలెం కోడూరు మండలం. నలుగురిని కూడా ఐడెంటిఫై చేసి మనం ఈ కేసులో ఈ రోజున రిమాండ్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. దీనిలో టోటల్గా 34 గ్రాముల గోల్డ్, 60 గ్రాములు వెండి పట్టీలు మనం రికవర్ చేయగలిగాం. అదేవిధంగా 4,000 రూపాయల వద్ద నుంచి రికవర్ చేయగలం. అయితే తాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయి ఈజీ మనీ కోసం వీళ్ళు ఇదంతా ఈ చేపల వాళ్ళు వీటిల్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒక గ్యాంగ్గా ఏర్పడి కుట్రపూరితంగా సింగిల్గా ఉన్నటువంటి మహిళల్ని ఐడెంటిఫై చేసి, ముసలోళ్ళు ఐడెంటిఫై చేసి ఇంట్లో ఎవరు లేని సమయంలో అటాక్ చేసి వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారం, అంటే వారు రిటాలియేట్ చేయలేని పరిస్థితులు ఉంటారు కాబట్టి, ముసలోళ్ళు కాబట్టి ప్లాన్ చేసి వాళ్ళని అటాక్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, ఇంట్లో ఉన్నటువంటి సొత్తుని కాజేయడం అనేది చేస్తున్నారు. మర్డర్ ఫర్ గెయిన్స్ చేస్తున్నారు. ఎల్ఐసిలో ఐపీఓను వ్యతిరేకిస్తూ బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ రద్దు చేయాలని కోరుతూ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శాసనసభ్యులు కొట్ట సత్యనారాయణకు వినతి పత్రం ఇచ్చారు. ఎల్ఐసిలో ఐపీఓ పేరుతో ప్రభుత్వ వాటాను తగ్గించడం, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుండి 74% పెంచడంపై నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు ఎల్ఐసి నాయకులు కరపత్రాలను అందిస్తూ తమ ఉద్యమానికి సహకరించాలంటూ కోరుతున్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఎల్ఐసి నాయకులు ఎన్ శ్రీనివాసరావు, ఎస్ సత్యనారాయణ, ఎన్ అశోక్ కుమార్, ఎం మహంకాళీలు ఉన్నారు. పుస్తకాలు మన ప్రగతికి మార్గదర్శకంగా నిలుస్తాయని ఏపీ నిట్ డైరెక్టర్ సిఎస్పి రావు సూచించారు. స్థానిక ఏపీ నిట్ ప్రాంగణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో గురువారం పుస్తక ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిఎస్పి రావు పాల్గొని మాట్లాడారు. ప్రముఖ రచయిత డిడి బాసు రచించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ పి దినేష్, శంకర్ రెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జీబీ వీరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండల స్థాయి సైన్స్ ఫేర్ ఎస్టీవీఎన్ హిందూ హైస్కూల్లో గురువారం నిర్వహించారు. మండలంలోని యూపీ జిల్లా పరిషత్ హైస్కూల్లో సైన్స్ ప్రదర్శనలు పెట్టారు. సైన్స్ ఫేర్ను ప్రారంభించిన ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటువంటి వైజ్ఞానిక ప్రదర్శనల వలన విద్యార్థులలో ఆలోచన శక్తి పెరుగుతుందన్నారు. మండల స్థాయికి ఎంపికైన వారు జిల్లా స్థాయి పోటీలకు వెళ్లాలన్నారు. పోటీలలో యూపీ పాఠశాల బోడపాడు, దర్శిపర్రు, పరిమెల్ల, మీనవల్లూరు జడ్పీ హైస్కూళ్ళు, జట్లపాలెం యూపీ పాఠశాల ఎంపికైనట్లు ఎంఈఓ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీవీఎన్ హైస్కూల్ హెచ్ఎం రాఘవాచార్యులు, దర్శిపర్రు హైస్కూల్ హెచ్ఎం కేవీఎస్, పోస్ట్ బేసిక్ హైస్కూల్ హెచ్ఎం ఏఎన్విడి ప్రసాద్, అలంపురం హైస్కూల్ హెచ్ఎం తాడేపల్లి శారద, విప్పరు హైస్కూల్ హెచ్ఎం ప్రసాద్లు పాల్గొన్నారు. స్థానిక శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మద్యపానం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ యువతను మద్యపానానికి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచగలిగితే దేశం శక్తివంతంగా తయారవుతుందన్నారు. ఈ సంకల్పంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సదస్సులో జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు సూపరింటెండెంట్ అమరబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ రత్నాకర్ రావు, చెక్క అప్పారావు, ఎన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 1% కూడా మద్యాన్ని ఖర్చు పెట్టడం. ఎంత ధనం ఎక్కువ పెరిగితే అంత మద్యం మీద ఖర్చు పెట్టే శాతం తగ్గిపోతా ఉంది. కానీ పేదవాడు తన ఆదాయంలో 70-80% ఖర్చు పెడుతున్నాడు. ఆ రకంగా ఆర్థికంగా వెనక్కి వెళ్ళిపోతున్నాడు. కుటుంబం ముందుకు వెళ్ళలేకపోతుంది. నేను ఒక దాదాపు 40 సంవత్సరాల నుంచి ఈ సామాజిక జీవితంలో ఉన్నాను. అప్పటి నుంచి ఆలోచిస్తా ఉన్నా, ఎందుకని ఈ రాజకీయ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఈ మద్యం, మత్తు లాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి, ఎందుకు ఆదాయ వనరుగా చూస్తున్నాయి, ఎందుకు ప్రజల చేత తాగించి 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 వాళ్ళు తూలుతూ ఉంటే ప్రభుత్వాలు బతకాలనుకుంటున్నాయి అని పరిశీలిస్తే నాకు అర్థమైంది, రాజకీయ నేతల స్వరూపం మారిపోయింది. 1950లో, 60లో, 70లో ఆ దశాబ్దాలు మనం చూస్తే స్వాతంత్ర ఉద్యమకారులు, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, ఆస్తులు త్యాగం చేసిన వాళ్ళు, ప్రాణాలు అర్పించిన వాళ్ళు,
అలాంటి కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాలకు రావడం అంటే సమాజాన్ని మార్పు చేయాలి, ప్రజలను అభివృద్ధి చేయాలి, ఈ దేశం సగర్వంగా ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఉండాలి అని తపనపడే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఇదొక పెట్టుబడిగా, ఇదొక వ్యాపారంగా మారింది. స్థానిక హౌసింగ్ బోర్డ్ ఎంట్రన్స్ లో గల శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈ నెల 14వ తేదీ నుంచి స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం ఉదయం విఘ్నేశ్వర పూజ, అభిషేకం, సామూహిక హనుమాన్ వ్రతము శాస్త్రోక్తంగా నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం ఆంజనేయ మూలమంత్రం, అప్పాల హోమం, రాత్రి శ్రీరామ శాంతి కళ్యాణం జరిపారు. ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో వెలవెలపల్లి రామలింగేశ్వర శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజలు గావించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ఈ నెల 19వ తేదీ వరకు జరుగు ఈ పవిత్రోత్సవాల్లో భక్తులంతా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. ఏలూరు వెళ్లే జాతీయ రహదారిపై కైకరం చేబ్రోలు మధ్య ఐచర్ వాహనం మోటారు సైకిలిస్టును ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కైకరానికి చెందిన బొప్పన దుర్గా ఫణీంద్ర. ఐచర్ వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడం వలన ప్రమాదం జరిగిందని చేబ్రోలు పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పేరిచెర్ల ఫౌండేషన్ చైర్మన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. స్థానిక 29వ వార్డులోని శ్రీ బృందావనం వద్ద డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పేరిచెర్ల మురళీకృష్ణరాజు అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయుర్వేదం మొక్కలు, పళ్ళ మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల ప్రసాద్, షేక్ బాజీ, ముద్దనూరి శివరామరాజు, పి సూర్యనారాయణరాజు, సోనం, వెంకటేశ్వరరావు, ఎర్ర ఆంజనేయ స్వామి, కోటి విజయ్ కిషోర్, కొర్లేపర రాజేష్, వెంకీనాయుడు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించడం బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ఇంటర్నేషనల్ మంకీ డే పురస్కరించుకొని తాడేపల్లిగూడెం డైమండ్స్ ఆధ్వర్యంలో ఈ వెంకటరామన్గూడెం మంకీ జోన్లో ఈ వానరాలకి ఆహారాన్ని అందించడం అయింది. అదేవిధంగా ఈ ప్రకృతి పరిరక్షణలో మా తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ కానీ, వాకర్స్ అసోసియేషన్ కానీ మరి మా వంతు సహకారం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మరి మా గవర్నర్ గారికి, మా డిప్యూటీ గవర్నర్ గారికి, వాకర్స్ అసోసియేషన్ డిప్యూటీ గవర్నర్ గారికి, బాజీ గారికి ఈ పండ్ల వృక్షాలు, అదేవిధంగా మిగిలిన వారికి ఆయుర్వేద మొక్కలు పంపిణీ చేస్తున్నాం. మరి ఈ వెంకటరామన్గూడెం మంకీ జోను అనేక సంవత్సరాల నుంచి కూడా మా పేర్చెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక పర్యాయాలు వీటికి ఆహారాన్ని అందించడం, మంచినీళ్ళని అందించడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మంకీ డే సందర్భంగా ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్గా ఈ కార్యక్రమాన్ని పెట్టడం. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్, మానవులు కానీ జీవాలు కానీ ఎవరికైనా సరే ఆకలితో ఉన్న వారికి తీర్చుకునే మా అంతర్జాతీయ లయన్స్ క్లబ్ పిలుపు మేరకు మరిన్ని కార్యక్రమాలని నిర్వహణ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ మంకీ డే సందర్భంగా పేర్చెర్ల ఫౌండేషన్ మరియు R&B వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం, అదేవిధంగా వానరులకి, కోతులకి ఆహారం పెట్టే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీంట్లో వానరులకి ఈ ఇంటర్నేషనల్ డే సందర్భంగానే కాకుండా పేర్చెర్ల ఫౌండేషన్ అన్నిత్యం కూడా చాలామంది కార్యకర్తలని ఇన్వాల్వ్ చేసి అట్లే ఆకలి బాధలను తీర్చే విధంగా చాలామందిని ఈయన ద్వారా ఇన్స్పైర్ అయ్యి చాలామంది కార్యక్రమం చేపడుతున్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకి ఈరోజు పేర్చెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెట్లు పంపిణీ కార్యక్రమం. ఈ మొక్కల్ని అడవిలో కూడా మనం కొన్ని పాతినట్టయితే వర్షాకాలం కొన్ని విత్తనాలు తీసుకొని మన వంతు పండ్లు కాసే విత్తనాలు ఏదైతే చెట్లు ఉన్నాయో అట్లా అడవిలో జిమ్మినట్టయితే ఆ మొక్కలుగా ఎదిగి రేపు పొద్దున భావితరాల్లో ఈ ఓనర్లకు కానీ అక్కడ ఉన్న జీవరాశులకి ఉపయోగపడే విధంగా మనందరం కూడా తోడ్పడాలని చెప్పి తెలియజేస్తూ కోతులకి ఆహారం అందించడం అనేటువంటిది ముఖ్య అంశంగాను
మరియు పర్యావరణ పరిరక్షణకు మనందరం కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరం కనీసం సంవత్సరానికి ఒక 2 మొక్కలు మనం పెంచినట్లయితే మనం భావితరాల వాళ్ళు మనకిచ్చినటువంటి ఈ యొక్క వాతావరణాన్ని మళ్ళీ మన తరాలకి మన పిల్లలకి కూడా మంచి వాతావరణాన్ని అందించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటువంటి ఏ రకమైనటువంటి ముప్పు రాకుండా మంచి వాతావరణాన్ని అందించవలసిన బాధ్యత మనకున్నది. అలాగే పొల్యూషన్ నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. గత మరి మన ఇంట్లోనూ మన పేరెంట్స్ని కానీ మన తాతలను కానీ చూసినట్లయితే వాళ్ళ పంట బోధుల్లోనూ నీళ్ళని అవలీలగా 2 చేతులతో ఎత్తి తాగే పరిస్థితి వచ్చింది. మరి ఈ రోజుని మన మున్సిపాలిటీ సప్లై చేసే వాటర్నే డైరెక్ట్గా తాగలేనటువంటి స్థితిలో మనం ఉన్నామంటే దీనికి కారణం ప్రత్యేకించి వేరే ఎవరూ కాదు, మనమే. మన వల్లనే ఈ వాతావరణం పాడైంది. మన వల్లనే ఈ వాతావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి మనందరం కూడా ప్లాస్టిక్ కవర్ని నిషేధిద్దాం, మొక్కల్ని పెంచుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. మరి ఈ రోజున మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్డులో గల శ్రీ సిరిడి సాయి వారి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. ఉదయం నుంచి బాబాకు విశేష పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ప్రతి గురువారం ఆలయంలో జరుగు పూజల్లో భక్తులందరూ పాల్గొని సాయినాథుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఈరోజు ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, అభిషేకాలు జరిగాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంది. అలాగే శనివారం రోజున దత్తాత్రేయ జయంతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క దత్తాత్రేయ జయంతి కార్యక్రమానికి గోత్రనామాలు రాయించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా దత్తాత్రేయ జయంతి రోజున ఉంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎవరైనా అన్నదానం కోసం మీ ఇంటికి వచ్చినా ఏమొచ్చినా కూడా అక్కడ కమిటీ వాళ్ళ నెంబర్లు ఇచ్చారు. ఆ కమిటీ వాళ్ళ నెంబర్లని సంప్రదించి కమిటీ వాళ్ళకి అన్నదాన కార్యక్రమానికి సహకారం చేయాలని కోరుకుంటున్నాం. కావున భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి విరివిరిగా విరాళాలు ఇచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాం. స్థానిక సత్యవతి నగర్లోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం లలితా సహస్ర పారాయణం గావించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించారు. ఏరియా హాస్పిటల్లో 11వ వార్డు సత్యవతి నగర్లో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఉత్సవంలో నిన్న ప్రారంభించినాము. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మన అమ్మవారికి 108 కలశాలతో పాలాభిషేకం అమ్మవారి భక్తులు విరివిగా పాల్గొని అభిషేకం చేసినారు. అదేవిధంగా ఇప్పుడు అమ్మవారి ఆలయంలో 4 గంటలకి లలిత సహస్ర పారాయణం ఆలయ మహిళలచే జరుగుతున్నది. అదేవిధంగా సాయంత్రం అమ్మవారికి భజన కార్యక్రమాలు జరుపుతున్నాము. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులచే విధిగా మాస్కులు ధరించి అమ్మవారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు ఇవ్వటం జరుగుతుంది. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము. తాడేపల్లిగూడెం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కార్యక్రమం యథావిధిగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో కొన్ని ముఖ్యమైన ఫైళ్లు మిస్ కావడంతో సబ్ రిజిస్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో గత 4-5 రోజులుగా అధికారులు కార్యాలయంలో సోదా చేయటం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగాయి. బుధవారం నుండి రిజిస్ట్రేషన్లు యథావిధిగా జరుగుతున్నాయి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.